వెల్కమ్ టు రాజనీతి. ఆ మధ్యన ఒకసారి టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఏమన్నారంటే, టీటీడీలో అందరూ నా మనుషులే, అక్కడ చీమ చుట్టుకుమన్నా నాకు తెలుస్తుందని సవాల్ చేస్తూ చెప్పారు. అప్పట్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారితో వీళ్ళిద్దరూ కూడా మీడియా ముఖంగా ఒకరికొకరు సవాళ్ళు విసుకున్న సందర్భంలో భూమన కరుణాకర్ రెడ్డి చాలా గర్వంగా ఈ విషయం చెప్పారు. అప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది. కొత్త బోర్డు, కొత్త ఈఓలు, ఏఈఓలు అందరూ ఉన్నారు. చాలామంది తెలియని వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, కరుణాకర్ రెడ్డి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాడు అనుకున్నారు. కానీ తిరుపతి వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు, అక్కడ కరుణాకర్ రెడ్డి మనుషులు టీటీడీలో ఎక్కువ మంది ఉన్నారని. వైఎస్ఆర్ హయాంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీని భూమన తన మనుషులతో నింపేశారు. భూమన మనుషులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు, ఇట్లా వాళ్ళ మనుషులతో నింపేసుకున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళకి గ్రిప్ ఉంటుంది, ఏం జరిగినా వాళ్ళకి తెలుస్తుంది. అలాగే వాళ్ళు ఏమైనా అక్రమాలు చేస్తే అవి బయటికి రావు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీలో అక్రమాలు జరిగినాయి, గత 5 ఏళ్లలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. కానీ అది ఎవరి వల్ల కాదని పరిస్థితులు ప్రూవ్ చేస్తున్నాయి. ముందు ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి, దాని మీద గట్టిగా పనిచేయాలి, ఇది ప్రక్షాళన చేయాలంటే. తర్వాత టీటీడీ బోర్డు, ఈఓ, ఏఈఓ, జేఈఓ అధికారులు అందరూ కలిస్తేనే అది సాధ్యం అవుతుంది. కానీ ఆ పరిస్థితులు లేవు. ఇవాళ ఈనాడులో ఫస్ట్ పేజీ వార్త చూసిన తర్వాత ఇంకా 2 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి వార్తలే చూస్తామేమో అనిపించింది. టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్గా ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త కొనసాగుతున్నాడు. అతని పేరు మురళీ సందీప్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇతను అత్యంత సన్నిహితుడు. వైసీపీ సోషల్ మీడియాలో చురుగ్గా పనిచేస్తున్నందుకు అతని సేవలకు మెచ్చి ధర్మారెడ్డి హయాంలో ఆయన కోసమే టీటీడీలో సైబర్ సెక్యూరిటీ సోషల్ మీడియా మానిటర్ వింగ్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఇతన్ని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా నియమించారు. ఆ తర్వాత వైసీపీ వచ్చిన వెంటనే 2020 ఎర్లీ 20s ఆ తర్వాత ఐటీ విభాగానికి జీఎంగా పదోన్నతి కూడా ఇచ్చారు. ఇతనికి ఎలాంటి అర్హతలు లేవు. ఇతని నియామకమే అక్రమంగా జరిగింది, నిబంధనలకు అనుగుణంగా జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ విచారణలో ఇతను అక్రమంగా నియమించారు ఇతనని తేల్చారు. విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఇతన్ని పక్కన పెట్టాలని టీటీడీ బోర్డు 3 సార్లు ప్రతిపాదించింది. కానీ అతన్ని పక్కన పెట్టడం ఎవరి వల్ల కాలేదు. అతను అదే హోదాలో కొనసాగుతున్నాడు. ఇప్పటికి 2 ఈఓలు మారారు, శ్యామలరావు గారు, అనిల్ కుమార్ సింఘాల్ గారు. వీళ్ళిద్దరూ కూడా అతని మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు 3వ ఈఓగా ముద్దాడ రవిచంద్ర గారు వచ్చారు. ప్రస్తుతం ఇతను స్విమ్స్లో ఉన్నాడు, స్విమ్స్లో పనిచేస్తున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మంచి రోజులు వస్తాయన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు అనుకుంటా. Like, share and subscribe to Rajaniti channel.